ఏమనంటే మేము ఫ్రెష్ ఏ నుంచి ఫ్రెష్ పెళ్లి కాకముందుకి ఇద్దరు ముగ్గురు వేసుకొని తిరిగినందుకు ఫ్రెష్ వాడు కూడా తిరిగి ఉంటాడు కాబట్టి ఏదో ఒకటి ఇద్దరు అండర్స్టాండింగ్ అయ్యి ఇట్లా బతుకుదామంటారు. ఎంతసేపు నా పైసా పైసా మీ పైసా నోట్ల మీ నోట్ల మనవి పరువులేంది ఎందుకు ఆ పైసా మరి పిల్లలను పెట్టుకొని అది పెట్టుకొని 100 మంది ఒకటేసారి దేనికి ఆ పైసలు అడగదింటున్నారు చూడు. ఒక్కొక్క రోడ్ల మీద అట్లా బతుకురి మంచిగా ఉంటుంది. ఎందుకు ఇంత దారుణంగా అయిపోతున్నారు? పైసా ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ చెప్తున్న అమ్మాయిలకి మీ పాపం అనేది మీకు ఖచ్చితంగా తిప్పి కొడుతుంది. అబ్బాయిల విసురు ఎంత అయితే పోసుకుంటున్నారో అంత మీకు తిప్పి కొడుతుంది. ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకోండి. ఎంత పాపం చేస్తున్నారంటే పార్కులోకి అయి చూడమ్మా 8వ తరగతి 6వ తరగతి చదువుతున్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు దీంట్లోకి ఏం గత్తర పుట్టిందో 6, 7, 8 చదివేటోళ్ళకి వాడేమైనా బాగుంటాడంటే వాడు బాగుంటాడు. ఎంత తెలియకల్లో కానీ ఎంత చదువుకున్నది కానీ ఒక పనికిరాని ఏదో కాడికే పోతాడు. వానికి బట్టనన్ను ఉంటుంది పొట్టనన్ను ఉంటుంది. నేను నిన్న మన ఒక ఇన్స్టాలో చూసిన వానికి బట్ట పొట్ట వాడు అమ్మాయి చూస్తే ఐశ్వర్యరాయ్ కూడా వానికి రాదు. వాని గవర్నమెంట్ జాబ్ ఉందని చేసుకుంది.